వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ద రాజా సాబ్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని దయచేసి షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ అమూల్యమైన సపోర్ట్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మొన్న మధ్య వచ్చిన యూట్యూబర్ అండి, అప్కమింగ్ యూట్యూబర్. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ చేస్తేనే ఇలాంటి రివ్యూస్ చాలా పెట్టగలను. చాలా రివ్యూలు చేయాలని ఉంది. మన సంక్రాంతి సినిమాలు అన్నీ కూడా రివ్యూలు చేసేస్తాను. కాబట్టి మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చెప్పండి. ఇంకా సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా చాలా యావరేజ్గా ఉంది మూవీ. బట్ ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ అంటే ఎస్. అంటే ఎందుకలా చెప్తున్నా అంటే ఈ మధ్య ప్రతి ఓడికి ఫ్యాషన్ అయిపోయింది. మా సినిమాలో 400 కోట్లు పెట్టాం, మా సినిమాలో 500 కోట్లు పెట్టాం, ఎలాగో పెట్టిన డబ్బులు పెట్టారు కదా అని చెప్పి ప్రీమియర్ ప్రైజ్లు ఇష్టం వచ్చినట్టు పెంచడం. ప్రీమియర్ ఎడిటింగ్ టేబుల్ మీద జనాలు ఏం చేస్తారో అర్థం కాదు. మరి ఎలాగో తీసిన ఫోటోస్ మొత్తం ఉంది కదలే, మొత్తం వేసేద్దాంలే, మళ్ళీ జనాలు చూడరేమో అన్న ఒక ఇదితో ప్రతి ఓడు 400 కోట్లు 500 కోట్లు ఆడినాం. 3 గంటలు ప్లస్ ఉంది, మేము ఎంతో ట్రై చేసాం బట్ కుదరలేదు అని ప్రతి ఓడు ఈ కహానీ చెప్పడం అంటే ఎక్కువైపోయింది. నిజం చెప్తున్నా, ఈ సినిమా యావరేజ్గా మిగిలిపోవడానికి కారణం ఏదన్నా ఉందంటే అది కేవలం రన్ టైం. ఓవరాల్గా 40-50 మినిట్స్ ట్రిమ్ చేసి పడేసింది. 2 hours 10 minutes 2 hours 20 minutes కనుక సినిమా వచ్చిందంటే నా రివ్యూ వేరేలా ఉండేది, జనాల మౌత్ టాక్ కూడా వేరేలా ఉండేది. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంట్రా జనాలందరూ అసలు బాగాలేదంటున్నారు, నువ్వు మాత్రం యావరేజ్ అని చెప్తున్నావు, చాలా యావరేజ్ అని చెప్తున్నావు అంటే, ఫస్ట్ హాఫ్ ఫ్లాట్గా అయిపోద్ది, ఎలాగోలా అయిపోద్ది. సెకండ్ హాఫ్ అయితే టార్చర్ చూపిస్తుంది, లిటరల్గా పేషెన్స్ టెస్ట్ చేస్తుంది నాకు. అందుకనే జనాలందరూ మన నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. అంత నెగిటివ్ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా లేదనిపించింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అంటే చీ అస్సలు బాగాలేదు అది ఇది అని మనం అస్సలు బాగుంటుంది, ఈ సినిమా వర్స్ట్గా ఉంటుంది అది ఇది అని అనుకునే నార్మల్ ఆడియన్స్ అంటాడు. నేను ప్రభాస్ ఫ్యాన్ అండి, అయినా కానీ ఇలా యావరేజ్గా ఉందని చెప్పడానికి చాలా బాధేస్తుంది. అయినా కానీ నేను న్యూట్రల్ రివ్యూ చెప్పాలి కాబట్టి చెప్తాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది కూడా దాంట్లో నేను మెన్షన్ చేశాను, చూడండి. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ప్రభాసు తన్ని కౌంటర్ చేసుకోవడం కానీ, లేదంటే ఒక ధైర్యాన్ని తనలో ఉన్న దాన్ని ఏమంటారు, అది ఒక మైండ్లో మనకి ఒక పవర్ అనేది ఉంటుంది. ఆ పవర్ దాన్ని జయించి, ఆ శక్తుల్ని జయించి చంపడం కానీ అవి చాలా బాగా అనిపించాయి. ఇంకా హాస్పిటల్ సీన్లో అదే నిజంగా రియాలిటీలో ఉంటున్నాడా లేదంటే హాలిజినేషన్లో ఉంటున్నాడా ఏంటో అనేది అసలు ప్రభాస్కి ఏం అర్థం కాదు. సో ఆ కౌంటర్ చేసే సీన్స్ చాలా నచ్చాయి. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగుంది. క్లైమాక్స్లో మంత్రాలతో దాంట్లో దీంతో ఎలివేట్ చేసిన విధానం సూపర్ ఉంది. ప్రభాస్ కామిక్ టైమింగ్ కానీ, లేదంటే ప్రభాస్ అసలు రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ పలిగించాలంటే ప్రభాస్ తర్వాతేనండి ఎవరైనా కానీ. డార్లింగే అంటే ఎవరైనా కలిగిపోవాల్సిందే, అది ప్రభాస్ రేంజ్. సో ఇవి మాత్రం ఖచ్చితంగా పాజిటివ్స్ కింద చెప్పుకోవచ్చు. ఇక వేరే విషయాల గురించి మనం మాట్లాడుకుంటే అవసరం అసలు ముగ్గురు హీరోయిన్లు. ఎందుకంటే ముగ్గురు హీరోయిన్లు ఏదో రొమాంటిక్ ట్రాకులు పెట్టాలని తప్ప, ఆ నాచో సాంగ్ అయితే ముగ్గురు హీరోయిన్లు బంగ్లాలోకి వచ్చారు, ఓకే వచ్చేసారి సాంగ్ వేసాయి అన్నట్టు వేసి పడేసారు సాంగ్. అసలు ఏందండి, నేనైతే అసలు ఎంట్రీ సాంగ్ అంటే రాజాసాబ్ టైటిల్ ట్రాక్ వేస్తే ఎంట్రీ బాగానే ఉంది. అదేంటది తేజయామిని, అది శరత్ చంద్రిక తేజయామిని, ఆ సాంగ్ హీరోయిన్ ఉంది కాబట్టి సాంగ్ వేసినట్టుంది. అదే సాంగ్ 2 ముక్కలు చేసి ఫస్ట్ హాఫ్లో ఒక మొక్క, సెకండ్ హాఫ్లో ఒక మొక్క వేసారు. అంటే ఇంకోటి ఏంటి, ఆ బడ్జెట్ ఎక్కడ కనిపించింది? 400 కోట్లు పెట్టాం అది అన్నారు. విఎఫ్ఎక్స్ బాగానే ఉంది, నేను కాదనట్లా, కానీ 400 కోట్లు పెట్టారు నిజంగా. 200-300 కోట్లు పెట్టినట్టు, 300 కోట్లు 200 కోట్లు పెట్టినట్టుంది. ఇది ఏంటంటే ముందుగా ఇది సినిమాని రాసుకుంది ఏంటి, ఒక థియేటర్లో దయ్యం అన్నట్టు సినిమాని రాశారు. దాని తర్వాత ఏమో దాన్ని బంగ్లా చేశారు. అంటే ప్రభాస్ స్కేల్ పెంచుకుంటూ పోయాడు కాబట్టి, అంటే ప్రభాస్ స్కేల్ పెరిగింది కాబట్టి స్టోరీ కూడా మార్చుకుంటూ వెళ్దామని చెప్పారు. అయ్యా ప్రభాస్ స్కేల్ పెరిగిందనే ఒక చిన్న సినిమా చేద్దామని చెప్పింది మీకు. అక్కడ ప్రభాస్ స్కేల్ పెరిగిందని క్యారెక్టర్ని సూపర్గా చూపించాలని ఏం చెప్పాలా. అని మొత్తానికి అయితే ఒకటి దానికి అప్రిషియేట్ చేయవచ్చు ఏంటంటే, దండం పెట్టాల్సింది ప్రభాస్కే. పాన్ ఇండియా సూపర్ స్టార్ అని కూడా డిఫరెంట్ జానరాస్ ట్రై చేస్తున్నాడు. అంటే ఇంటర్వ్యూలో చెప్పాడు, ఐ కెన్ ప్రూవ్ ఇట్, అంటే ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ దట్ ఐ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ జానరా అండ్ ఇంప్రెస్ ఇండియన్ ఆడియన్స్ అని చెప్పి. కానీ అది డెలివర్ చేశాడంటే ఖచ్చితంగా డెలివర్ చేశాడని చెప్పొచ్చు. ఈ బంగ్లాలు ఏంటో ఇదేంటో అసలు అన్నెసరీ కామెడీ ట్రాక్. సప్తగిరి ట్రాక్ వస్తుంది, ప్రేమ కథ చిత్రంలో
అక్క గులాబ్ జాములు గలగలు ఆడిపోయినాయి అక్క అంటాడే, దీంట్లోనేమో డబల్ ఎగ్ ఆమ్లెట్ అయిందా, అది డబల్ కోడిగుడ్డు ఆమ్లెట్ అయింది, ఏదో క్రింజ్ జోక్ అదైతే అట్లా రాశాడు. ఇప్పుడు హీరోయిన్ రావాలి ఒక పాట వేసుకుందాం, హీరోయిన్ రావాలి ఒక పాట వేసుకుందాం. ఫస్ట్ హాఫ్లోనేమో 2 పాటలు, ఫస్ట్ హాఫ్లోనేమో ఫైట్ దగ్గర ఒకటి 3 పాటలు, సెకండ్ హాఫ్లోనేమో 3 పాటలు అన్నట్టు ఉంది సినిమా అయితే. కానీ ఖచ్చితంగా యావరేజ్ చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. ఆ ఫైట్ సీక్వెన్స్లు కూడా బాగా డిజైన్ చేశారు. టైటిల్ కార్డ్ ఎంట్రీ కూడా చాలా బాగా పడిందనే చెప్పాలి. అయితే తమను చాలా లౌడ్గా కొట్టేశాడు అనిపించింది మ్యూజిక్, బట్ స్టిల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. మారుతి గారు వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ప్రభాస్ తప్ప ఈ సినిమాని ఎవరైనా చేయవచ్చు, కానీ మనం ప్రభాస్ చేశాడు కాబట్టి యాజ్ అ ఫ్యాన్గా ఓ వింటేజ్ ప్రభాస్ని చూడాలనుకున్నాను, చూశాను కాబట్టి నాకు ఈ సినిమా పర్లేదులే అవసరాన్ని చూడొచ్చు అని అనిపించింది. మరీ నెగిటివిటీ ప్రచారం చేసేటట్టు, సినిమా తీసి పాడేసేటట్టు కూడా ఏం లేదు. ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళొచ్చు. కొంచెం ఎక్స్పోజింగ్ మీన్స్ మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టచ్చు, బట్ సినిమా మాత్రం 1 టైం వాచ్. ప్రభాస్ ఫ్యాన్స్కి ఉంటే ఉంది పీక్తే పీకిందిలే అని అనుకున్నారు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడంలో ఇంకా నెక్స్ట్ స్పిరిట్కే, అంతే, అంతకుమించి ఇంకేం మాట్లాడలేం. సంక్రాంతి మూవీ రివ్యూలు అన్నీ వస్తాయి. తర్వాత మన శంకర వరప్రసాద్ గారి రివ్యూలో కలుద్దాం. దయచేసి నా ఛానల్ని మరొకసారి చెప్తున్నా, ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ కమెంట్ని తెలియజేయండి. అలాగే షార్ట్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ.